దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను సమస్యలను పరిష్కరించడంలో ఘోరంగా 10 సంవత్సరాల నుంచి విఫలమయ్యారు. అదే కాకుండా ఈ రోజు యుద్ధం జరుగుతుందని చెప్పి ఈ రోజు మరో లాక్డౌన్ పెడతా, ఎందుకంటే గ్యాస్, పెట్రోల్, డీజిల్ అందుబాటులో లేదని ఈ రోజు బెదిరిస్తున్నారు ప్రజలను. అదే బెదిరించడం కాకుండా ఈ రోజు ఉన్నటువంటి గ్యాస్, పెట్రోల్ అన్ని కూడా బ్లాక్ మార్కెట్ చేసుకోవడానికి కొంతమంది కార్పొరేట్ కంపెనీలకు అవకాశం ఇవ్వడానికి ప్రయత్నాలు స్వయంగా నరేంద్ర మోదీ పార్లమెంట్ సాక్షిగా ఇటువంటి స్టేట్మెంట్ ఇచ్చి చేయడం ఇది సిగ్గు చేయడానికి కూడా ఈరోజు అఖిల భారత యువజన సమైక్య కమిటీ చేయడానికి కనిపిస్తున్నాం. అదేవిధంగా వెంటనే నరేంద్ర మోదీ యుద్ధం ఆపడానికి ప్రయత్నాలు చేయాలి, అదేవిధంగా ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నాలు చేయాలి, కానీ ప్రజలను బెదిరించే కార్యక్రమాలు చేయొద్దని కూడా ఈ సందర్భంగా ఏఐవైఎఫ్గా మేము డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ఏదైతే బ్లాక్ మార్కెట్ చేయడానికి, అదేవిధంగా పెట్రోల్ బంక్ మాఫియా, అదేవిధంగా గ్యాస్ ఏజెన్సీ మాఫియా ఈరోజు గ్యాస్ని, పెట్రోల్ని, డీజిల్ని బ్లాక్ మార్కెట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తాను. దీన్ని వెంటనే ఆపాలి. ఈ వెంటనే ఆపడానికి ప్రధానమంత్రి అదేవిధంగా ఇక్కడ ముఖ్యమంత్రి కూడా ప్రయత్నం చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో అఖిల భారత యువజన సమైక్యగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్తున్నాం. ప్రజల సమస్యలు పరిష్కరించే నరేంద్ర మోదీ వెంటనే సిగ్గు పెట్రోల్ గుర్తుల కొరతలు గుర్తించడం, సిగ్గు పెట్రోల్ సమస్యలు కొరతలు గుర్తించడం. పెట్రోల్ బంక్ మాఫియా, పెట్రోల్ బంక్ మాఫియా, పెట్రోల్ బంక్ మాఫియా, పెట్రోల్ బంక్ మాఫియా, పెట్రోల్ బంక్ మాఫియా పరిష్కరించాలి. పెట్రోల్ సమస్యలను అందుబాటులో పెట్టాలి. పెట్రోల్ వెంటనే ప్రజల సమస్యలు పరిష్కరించిన నరేంద్ర మోడీ, ప్రజల సమస్యలు పరిష్కరించిన నరేంద్ర మోడీ పరిష్కరించాలి. చమురు నిల్వల సమస్యలను